ఎందుకు ఇవాళ స్వయం బాబురావు మాట్లాడుతున్నప్పుడు, రాతుడు గారు మాట్లాడుతున్నప్పుడు, వేకరి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు నచ్చిన సమస్య రాగానే చెప్పట్టు కొడతారు. నేను అనుకున్నా ఆదిలాబాద్ జిల్లా హైదరాబాద్కి సుదూర ప్రాంతంలో ఉంటుంది కాబట్టి అక్కడ జరిగే చర్చలు ఈ ఆదిలాబాద్ అడవిబిడ్డలు చెరువు కాబట్టి వీళ్ళు కొంత వెనుకుంటారేమో అని చెప్పి అనుకుంటారు జనరల్గా. కానీ ఆదిలాబాద్ అడవి బిడ్డలకు కూడా హైదరాబాద్ ప్రగతి భవన్లో ఏం జరుగుతుందో నిత్యం చూస్తున్నట్టుగా కనబడతా ఉంది. అసప్పట్టుగా ఎందుకు ఇవాళ ఒక లక్ష్మణ్ పంతులు కాదు, ఇంతకుముందే సూర్యన్ అన్నా నేను కొండగట్టుకు పాదయాత్ర చేసిన, కొండగట్టుకే పాదయాత్ర కాసుమా ఇక్కడ మంచిర్యాల జిల్లాలో ఒక భక్తుడు రాంగన్న ధర్మం గెలిస్తే హుజరాబాద్ ప్రజలు గెలిస్తే అయ్యప్ప స్వామి గారికి కూడా నేను పాదయాత్ర చేస్తానని చెప్పి 1600 పైకి కిలోమీటర్లు ప్రయాణం చేసింది. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిందంటే అబ్బో ఈ ప్రెస్ మీట్ చూడొద్దని చెప్పి 30 బంద్ చేస్తున్నాడు. మా వివేక్ భాయ్ వచ్చినప్పుడు చెప్పిండు 10,000 కూడా చూస్తలేదు సార్ అని చెప్పి చెప్తాను. ఒక దృష్టి వచ్చింది. దానికి కారణం ఉండదు. ఇప్పటిదాకా హైదరాబాద్ ఎంటర్ అయితే ఒక 10 రకాల దరఖాస్తులు వచ్చినాయి. మా మిత్రులు అంటున్నాడు, అన్నా నువ్వు హుజరాబాద్ ఎమ్మెల్యే మాత్రమే కావచ్చుమా, ఆ సమస్యల పరిష్కారమే నీ కర్తవ్యం కావచ్చుమా, నీ కర్తవ్యం ఎక్కడ టెంట్ వేసుకొని అక్కడ ఆకర్షిస్తారో, ఎక్కడ టెంట్ ఉంటుందో అక్కడ ఈటలు ఉంటాడు, గుర్తుపెట్టుకో. నీకు తెలిసే తర్వాత ఆకలి ఉన్నవాడు, అణిచివేత గురయ్యేవాడు, దోపిడీ గురయ్యేవాడు, అంబేద్కర్ గారు చెప్పినట్టుగా సమానత్వం నడవన్నాడు, సకల సంపద అశేష ప్రజానికానికి చెందన్నాడు. సామాన్యుడికి 2 కర్తవ్యాలు ఉంటాయి. ఒక కర్తవ్యం తన కుటుంబాన్ని పోషించుకునే కర్తవ్యం, 2వ కర్తవ్యం కళ్ళ ముందే జరుగుతున్న దోపిడీని దుర్మార్గాన్ని అరికట్టే కర్తవ్యం ఉంటుంది. ఆ అరికట్టే కర్తవ్యంలో మీతో ఉండే బిడ్డ ఈటల గుర్తుపెట్టుకోండి. ఈటల అంటూ కొత్తగా రాలే. ఈటల అంటూ చరిత్ర 20 సంవత్సరాల కాలం పాటు ఈ తెలంగాణ గడ్డ మీద అందరి ప్రజల కళ్ళ ముందు కదలాడుతున్న చరిత్ర మాది. మా జీవితం మా చరిత్రనే పోరాటం తప్ప మాకు ఇంకోటి తెలియదు. అధికారంలో అనేవాడు పోరాటం చేసినాం, అధికారంలో ఉన్ననాడు కూడా పోరాటం చేసిన గుర్తుపెట్టుకోండి. మంత్రులుగా ఉండొచ్చు కాక, కానీ మనసు సంపకొని పనిచేయాలని భావించడం మేము. మీకు ఐడియా ఉండాలి. మున్సిపల్ కార్మికులు సమ్మె చేసి ముఖ్యమంత్రి గారి కోపం గురైతే 1700 మంది కార్మికులని ఉద్యోగాలు ఇచ్చిన పీకేసీ గారు మంత్రిగా ఉండే వాళ్ళ సభకు పోయిన మనిషిని నేను గుర్తుపెట్టుకోండి. ఎన్నికట్లకి సిబ్బులు లేవు, చాట లేవు. మహేంద్ర సంఘం వాళ్ళు, మేధ సంఘం వాళ్ళు ఇలా చాటలు చేస్తలేరు. జల్లడ లేదు, సిబ్బి లేదు. ఎక్కడో ఫంక్షన్లు అయితే గిట్లనే ఎక్కడన్నా గుళ్ళల్లో ఏమైనా ఉత్సవాలు జరిగితే తడకలు ఎన్నుకొని బతికేటువంటి వాళ్ళు మా మహేంద్ర సంఘం వాళ్ళు. వాళ్ళకి అలా పూర్తిగా హక్కులు తీసేసిండ్రు. టైగర్ ఫారెస్ట్ అని వాళ్ళకు బొమ్మలు తెచ్చుకొని ఇస్తలేరు, వాళ్ళకు బొమ్మలు పెంచుకొని ఇస్తలేరు. వాళ్ళ కడుపు మీద కొట్టినావు కాబట్టే ఇవాళ వాళ్ళందరూ కూడా నీ మీద కన్నీరే చేస్తాను, గుర్తుపెట్టుకో. నీకు గీకేలు ఓట్లేరు బాబు, వేస్తే మా మేధలు లేగాలి ఓట్లు. మేధలు ఎట్లేస్తారు ఓట్లు? వాళ్ళ ఉపాధి దెబ్బకొట్టకుండా వాళ్ళకు కూడా ఇంకా బొంగులు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని ఆదుకో. గదిని ఆశీర్వదిస్తుంది, గిదిని ఆశీర్వదించదు. ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుంటావా? ఇక్కడో అక్కడో అక్రమాలు జరిగితే నీ గవర్నమెంట్ కట్టడి చేసే ప్రయత్నం చేయాలి.
మీ గవర్నమెంట్ దగ్గర పెద్ద మెషినరీ ఉంటుంది, పెద్ద యంత్రాంగం ఉంటుంది, కానీ నీవు వాళ్ళను తీసేసి ఆ కుటుంబాల జీవితంలో మట్టి కొట్టినవు కాబట్టి ఇవాళ వాళ్ళు 5,000 మందా 10,000 మందా వాళ్ళ ఉసురు తప్పకుండా తగ్గుతుంది. కేసీఆర్ గారు మీకు వాళ్ళు నీకు పబ్బది పట్టినా నీకు మద్దతు ఇవ్వరు. పీకే కాదు ఇంకా ఏకే వచ్చినా కూడా మద్దతు ఇయ్యరు. వాళ్ళు ఏం చేస్తున్నారు గ్రామాలు ఇవాళ? విఆర్ఓ ఏం చేస్తున్నారు గ్రామాలు ఇవాళ? చివరికి గ్రామంలో ఎక్కడన్నా పొరపాటు జరిగి తన భూమి ఇంకోటి పేరు ఎక్కితే దండి తెచ్చింది మన మేలు కోసం కాసుమా. లక్షల ఎకరాల హైదరాబాద్ చుట్టుపక్కల భూములు మాయమైపోయినాయి. ఇద్దరు ఊర్లో ఎల్లాయలు ఉంటే ఒక ఎల్లయ్య భూమి ఇంకో ఎల్లయ్య పేరు ఎక్కితే ఆ ఎల్లయ్య నా భూమి ఇంకో ఎల్లయ్య పేరు ఎక్కిందా, ఆయన పేరు నా పేరే పేరు అని చెప్పి ఎంఆర్ఓ దగ్గర పోయినా పరిష్కారం లేదు, ఆర్డీ దగ్గర పోతే పరిష్కారం లేదు, కలెక్టర్ దగ్గర పోతే పరిష్కారం లేదు. ఎక్కడికి పోవాలి? చివరికి వచ్చే ఆ రైతు బంధు కూడా తీసుకోలేక మందు డబ్బా తెచ్చుకొని తాగి చచ్చిపోయి రైతుల యొక్క కన్నీళ్ళు తగలబా ముఖ్యమంత్రి గారు. గా సమస్య పరిష్కరించు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.